హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, నిన్న కుక్క కరిచినప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు కుక్క కరిచినప్పుడు ఏ వ్యాక్సిన్ వేసుకుంటారో, అది ఎన్ని డోసులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కుక్క కరిచినప్పుడు మనం యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలండి. ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది 4 డోసెస్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ రోజు వేసుకునేది 0 డోస్. నెక్స్ట్ ఆ రోజు వదిలేసి నెక్స్ట్ 3 డేస్ తర్వాత ఒకటి, తర్వాత 7 డేస్కి, తర్వాత 28 డేస్కి ఇంకొకటి ఉంటుంది. ఇలా 4 డోసెస్ అనేవి ఉంటాయండి. ఈ 4 డోసెస్ అనేది ఆ ఇన్ టైంలోనే వేసుకోవాలండి. ఆ రోజు తప్పించడం కానీ అలాంటివి చేయకూడదండి. ఈ కుక్క కరిసిన రోజే మనం వ్యాక్సిన్ అనేది వేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలండి. ఈ కుక్క కరిచిన తర్వాత ఈ ర్యాబిస్ వ్యాక్సిన్తో పాటు కుక్క ఏమైనా ఇంకా డీప్గా కరిచినట్లయితే దాని చుట్టూ ఈ ర్యాబిస్ వ్యాక్సిన్తో పాటు దాని చుట్టూ యాంటీ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ కూడా వేస్తారు. ర్యాబిస్ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ కూడా దాని చుట్టూ, ఆ గాయం చుట్టూ వేస్తారండి. ఈ కుక్క కరిచిన వెంటనే మనం ఏం చేయాలంటే, కుక్క కరిచిన వెంటనే మనం ట్యాప్ వాటర్ దగ్గర ఒక 15 మినిట్స్ సోప్తో మాత్రం రన్నింగ్ వాటర్ కింద కడగాలండి. కడిగిన తర్వాత ఒక పౌడిన్ అయోడిన్ సొల్యూషన్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన వెంటనే మనం దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది వేయించాలండి. ఈ కుక్క కరిచింది కదా, సర్లే ఏమవుతుంది ఏంటి అనేసి మాత్రం మీరు అశ్రద్ధ చేయొద్దండి ప్లీజ్. దయచేసి ఈ కుక్క కరిచిన వెంటనే ర్యాబిస్ వ్యాక్సిన్ మాత్రం వేసుకోవాలండి. ఇలా వేసుకోకపోతే ర్యాబిస్ అనే వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు దయచేసి వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.